శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 760వ నామము త్రివర్గదాత్రి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే 3 విధాలైన, అంటే 3 విధాలు, 3 విధాలైన వాటిని మనకి ప్రసాదించున్నది. జగన్మాత మనందరికీ మన జీవితాన్ని సక్రమంగా కొనసాగించడానికి కావలసిన అవసరమైన 3ంటిని మనకి ప్రసాదిస్తుంది. అవి ఏమిటా 3 అంటే ధర్మము, అర్థము, కామము. వీటిని త్రివర్గాలు అంటారనమాట. వీటిని మనకి అమ్మవారు ఇస్తుంది కాబట్టి, ప్రసాదిస్తుంది కాబట్టి త్రివర్గదాత్రి అనే నామం అమ్మవారికి వచ్చింది. ఈ 3 లేకుండా అసలు జీవితం ముందుకి సాగదనమాట. ఈ 3ంట్లో మొదటిది ధర్మము. ధర్మము అంటే ఏంటి అంటే మానవత్వాన్ని రక్షించే గుణము ధర్మము. భారతదేశానికి ధర్మక్షేత్రం అని కూడా ఒక పేరుంది. జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే అన్ని జన్మల్లోనూ మానవ జన్మ చాలా ఉత్తమమైనది. అలాంటి మానవత్వాన్ని రక్షించడానికి మానవ జాతి ఒక్కటే సమర్థమైందనమాట. మానవులకు ప్రత్యేకంగా ఉన్నది ఇతర ప్రాణులలో లేని బుద్ధి విశేషంగా మానవుల్లో ఉండటమే దానికి కారణం అన్నమాట. ఈ ఆహార, భయ, నిద్ర అన్ని ప్రాణులకు సమానంగా ఉంటాయి కదా. కేవలం బుద్ధి ద్వారా మాత్రమే ధర్మము దాని యొక్క ఉత్తమ గుణాన్ని చూపిస్తూ ఉంటుంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం ఏ ప్రవర్తన నియమావళి, మూల సూత్రాలు, ఇంకా ఏ న్యాయం చేత మానవుల యొక్క వ్యక్తిగత, సామాజిక, మతపర జీవితం సజావుగా ఎటువంటి అడ్డంకులు లేకుండా నడపబడుతుందో, ఏ కారణం చేత ఈ సమస్త జీవజాలము, ప్రకృతిలోని ప్రతి పదార్థం కూడా ఒకదాంతో ఒకటి అనుసంధానింపబడి, అంటే కలిసి ఒకదాంతో ఒకటి మనుగడ సాగిస్తూ ఉంటాయన్నమాట. ఏ కారణం చేత ఈ ప్రపంచము, బ్రహ్మాండ మండలం తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటాయో అట్టి దానిని ధర్మము అంటారు. మనము ఇతరులకి నష్టం కలిగించకుండా మంచి సంకల్పాలని నెరవేర్చుకోవడమే ధర్మం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. భూమి మీద ఉన్న మానవుల్లో కొందరు ఉత్తములుగా ఉండి తోటి మానవులకు మిగిలిన మానవుల చేత, అంటే మిగిలిన వారి చేత పూజింపబడి దైవ సమానులుగా భావింపబడుతూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు ఆచరిస్తున్న ధర్మగుణమే అన్నమాట. శాంతి, దయ, హింస, సత్యము, ఆస్తేయము, ఉపకారము, సానుభూతి, శౌచము, ఇవన్నీ కూడా సుగుణములు అంటారు. ఇవన్నీ ధర్మానికి అవయవాలై ఉంటాయన్నమాట. గురు శుశ్రూష చేయడము, పెద్దల్ని గౌరవించడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచార నిర్వహణము, అనాథుల మీద ఆదరణ, బీదలకి సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ ప్రధాన ధర్మాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ త్రివర్గముల్లో రెండవది కామము, లేదంటే కోరిక. మానవుని యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే చాలా అనంతములు అన్నమాట. ఒక కోరిక పూర్తి కాగానే 10 కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటికి ఇంకా అంతే ఉండదు. కానీ త్రివర్గదాత్రి అని కీర్తింపబడిన జగన్మాత జీవుల యొక్క ధర్మబద్ధమైన కోరికలను, అది కూడా ఆ కోరికలు తీరడానికి అతడు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ అర్హత సంపాదించాడా లేదా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే అమ్మవారు వారి కోరికలను తీరుస్తుంది. మనకి ఒక ఉదాహరణ ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం. కనకదారాస్తవము. ఆదిశంకరాచార్యులు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, అంటే చిన్నప్పుడేనమాట, భిక్షాటన చేసుకుంటూ ఒక పేద స్త్రీ ఇంటికి వెళ్ళారనమాట. ఆ ఇంట్లో ఏమీ లేవు. ఒక్క పండు ఉసిరికాయ మాత్రమే ఉంది వాళ్ళ ఇంట్లో. ఆవిడ అన్నీ వెతికి ఆ ఉసిరి పండుని తీసుకొచ్చి శంకరాచార్యులు వారి జోలిలో వేసిందనమాట. ఆమె యొక్క దుస్థితిని గమనించిన శంకరులు లక్ష్మీదేవిని ఆమెకు ధనమును ప్రసాదించమని కోరుకుంటూ కనకదార స్తోత్రాన్ని పఠించారు. కానీ లక్ష్మీదేవి అందుకు అంగీకరించలేదన్నమాట. ఆమె గత జన్మలో ఏమీ దాన ధర్మాలు చేయలేదు, అందుకని ఆమెకు ధనం పొందే అర్హత లేదని వివరిస్తే శంకర్లు, అమ్మ ఇంట్లో ఉన్న ఒకే ఒక ఉసిరికాయని నాకు భిక్షగా వేసింది కదా అని లక్ష్మీదేవిని ఒప్పించి
ఆ లక్ష్మీ అమ్మవారి చేత కనకధార కురిపించారన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పూర్వజన్మలో కానీ కనీసం ఈ జన్మలో కానీ మనం ఎవరికైనా దాన ధర్మాలు చేసి ఉంటే అది మనకి ఉపయోగపడి మనకి రావాల్సినది మనకి వస్తుందన్నమాట. ఇక త్రివర్గముల్లో మూడవది అర్థము. అంటే ఏంటి, ధనము. అంటే ధనము. మొదటి 2 వర్గాలైన కోరికలు తీరాలన్నా, ధర్మమును ఆచరించాలన్నా అర్థము లేదంటే ధనము యొక్క అవసరం చాలా ఉంటుంది కదా. మనిషి జీవించడానికి ధనం కావాలి, కానీ జీవించడానికి ఎంత ధనం కావాలో అంత అవసరమైతే చాలు. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది కూడా ప్రమాదంగానే మారుతుంది. మహానుభావులు తాము సంపాదించే ధనాన్ని, సంపదను లోకంలో ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉంటారు. అతిథి అభ్యాగతులకు అన్నదానం చేస్తూ ఉంటారు. వారిలో ఆ ఆనందాన్ని చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎవరికైనా మనం ఒకటి ఇచ్చామనుకోండి, వారిలో ఒక ఆనందం మనకి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అది మనకి పరమానందాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అధర్మ మార్గాల ద్వారా కాకుండా ధర్మ మార్గాల ద్వారా మాత్రమే అర్థమును సంపాదించి, ఆ విధంగా సంపాదించిన ధనంతో తన యొక్క కుటుంబం యొక్క ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకుని మిగిలిన ధనాన్ని ఇతరులకు ఉపయోగపడేలాగా ధర్మ కార్యాలకు వినియోగించాలి. ఈ ఉద్దేశంతోనే త్రివర్గదాత్రి అనే నామంతో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారన్నమాట. ఈ త్రివర్గములను భక్తులకు ప్రసాదించి వారి ధర్మములను నెరవేర్చడానికి అమ్మవారు తోడ్పడుతూ ఉంటారు. త్రివర్గదాత్రి అనే నామంతో అమ్మవారిని మనం పూజించినట్లయితే అమ్మవారు మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా త్రివర్గములైన ధర్మ అర్థ కామము ఈ మూడింటిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ధర్మంగా మనము మన సంపాదనని సంపాదించుకునేటట్లుగా, తర్వాత కామం కోరిక తీర్చే విధంగా, అంటే అర్థము డబ్బులు అంటే సంపాదన మనకి ప్రసాదించి, కామము అంటే మన కోరికలు తీర్చుకునే విధంగా అమ్మవారు మనకి ఆశీర్వదిస్తుంది. శ్రీమాత్రే నమః.